లేపు పంట పొలాలకు సంబంధించి ఎన్ని రకాల వ్యవసాయ విత్తనాలు ఉంటాయో అన్ని రకాలు వేసుకోవచ్చు. మార్కెట్లో దొరికే ప్రతి ఒక్క సీడ్లు చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తారు, కానీ ఇది మన భారతదేశంలో తయారయ్యే వస్తువు. మేడ్ ఇన్ ఇండియా. ఎక్కడికైనా సరే మినిమం 4 కానీ 5 సీడ్లు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ డెలివరీ కూడా ఇస్తాం మేము. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నాము. విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు ఇప్పుడు రైతు సోదరులకి ఈ సీజన్లో చాలామంది రైతులు పత్తి పంట వేసుకోవడం జరుగుతుంది, కందులు వేసుకోవడం జరుగుతుంది, అనేక రకాల విత్తనాలు విత్తడానికి కూలీలపైన ఆధారపడుతుంటారు. ప్రస్తుతం కూలీలు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు ఎకరాల కొద్ది విత్తనాలు వేయాలంటే చాలా ఇబ్బందితో ఉంది. ఇలాంటి సమయంలోనే ఈ మాన్యువల్ సీడ్ డ్రిల్స్ అంటారు, లేదా హ్యాండ్ పుష్ సీడ్ డ్రిల్స్ అంటారు వీటిని. ఇవి మార్కెట్లో అనేక రకాల కంపెనీస్ రైతులు నిత్యం వాడుతూనే ఉంటారు. ఇది మాత్రం ధర్తి అగ్రోకి సంబంధించిన కంపెనీకి సంబంధించిన ఈ సీడ్ డ్రిల్స్ విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ మోడల్గా చెప్పుకోవచ్చు. ఏ మాత్రం తుప్పు పడకుండా ఒక్కసారి కొనుక్కునైతే సంవత్సరాల కొద్దీ రైతు దగ్గర అందుబాటులో ఉంటుంది. మరి ఈ సీడ్ డ్రిల్స్లో 3 రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క మోడల్ యొక్క ప్రత్యేకత, వాటి యొక్క ధరలు విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ ప్రశాంత్ రెడ్డి గారు మనతో పార్ట్నర్. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు. నమస్తే. స్టెయిన్లెస్ సీడ్ డ్రిల్స్ అని చెప్తారు. అవును. ఫస్ట్ అసలు సీడ్ డ్రిల్ వల్ల రైతులకు కలిగే ఉపయోగం ఏంది? ముందుగా రైతు మిత్రులందరికీ నమస్తే. ఇప్పుడు ఈ సీడ్ డ్రిల్ వల్ల ఉపయోగం ఏమిటంటే, మార్కెట్లో ఏంటంటే మామూలుగా మన దగ్గర ఉన్న ఇంతకుముందు పురాతన కాలంలో ఏంటంటే నాగలతో చేసేది వ్యవసాయం అనేది. రాను ఏమవుతుందంటే లేబర్ అనేది ఇబ్బంది అవుతున్నందుకు రైతులు పత్తిత్తులు పెట్టాలన్నా, మొక్కజొన్నలు పెట్టాలన్నా, పల్లి వేయాలన్నా, ఈ చిన్న రకాల సంబంధించిన కూరగాయల విత్తనాలు వేసుకోవాలని ఏమవుతుందంటే కూలీల మీద ఆధారపడి చేయాలంటే ఇప్పుడున్న కాలానుసారం ఏంటంటే ఖర్చు చాలా ఎక్కువైతుంది. ఈ సీడ్ డ్రిల్ వల్ల ఉపయోగం ఏంటంటే, మనకు ఇక్కడ ఉన్న బాక్స్లో మనకు విత్తనాలన్నీ పోసుకొని రకరకాల సైజులను బట్టి వేసుకొని డైరెక్ట్ ఒకటే రైతు ఎవరి కూలీల మీద ఆధారపడకుండా ఒక రోజుకు 2 నుంచి 3 ఎకరాలు ఈజీగా అనేది మనకు సీడ్ ప్లాంటింగ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇవి మీరు స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్తారు. అవును. అసలు వీటి కాస్ట్ ఎంత ఉంది? ఫస్ట్ వీటి యొక్క స్పెషాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ అనేది. ఇప్పుడు మనం ఇందులో వచ్చేసి 3 రకాల మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ మోడల్ వచ్చేసి ఈకో మోడల్ అంటారు. ఈకో మోడల్. సెకండ్ మోడల్ వచ్చేసి ప్రైమ్ మోడల్ అంటారు. ప్రైమ్ మోడల్. థర్డ్ మోడల్ వచ్చేసి ఆల్ట్రా మోడల్ అంటారు. అయితే ఈ 3 సంబంధించి అంతే ఇత్తనాలు వేసుకోవడానికి, కానీ వేరియంట్స్ ఏంది? వేరియంట్స్ ఏమవుతుంది అంటే, ఇందులో వచ్చేసి ఫస్ట్ మోడల్ మనం వచ్చేసి ఐరన్ బాడీ ఇస్తాం. ఐరన్ బాడీ. సెకండ్ మోడల్ వచ్చేసి ఏంటంటే ఐరన్ లోనే గెల్వనైజ్డ్ బాడీ ఇస్తాం మనం. థర్డ్ వచ్చేసి మొత్తం ఫుల్ స్టీల్ బాడీ ఉంటది. ఎక్కడ కూడా మనకు ప్లాస్టిక్ అనేది ఉపయోగించడానికి అవకాశం లేదు. ఒక్క ప్లాస్టిక్ ఎక్కడ ఉపయోగిస్తామంటే, ఇక్కడ మనకు మీదగా కనిపించే ఆరెంజ్ కలర్ పట్టు ఉంది కదా, సీడ్ బాక్స్ మీదంగా ఉన్న పట్టి సీడ్ కొలడానికి మాత్రమే ఉపయోగిస్తాం. మిగతాది మొత్తం ఎక్కడ కూడా మిషన్ లో ప్లాస్టిక్ అనేది ఉండదు. ఓన్లీ ఐరన్, ఫుల్ స్టీల్, ఎస్ఎస్ బాడీ అంటారు. దీనివల్ల రైతుకి ఏమైతుంది అంటే, మినిమం 5 నుంచి 8 సంవత్సరాల వరకు సీడ్కు ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా, తుప్పు పట్టకుండా, రస్ట్ రాకుండా, వాటర్ పడ్డ ఎట్టి పరిస్థితుల్లో ఏ పొలాలలో నడిపించుకున్నా కానీ రైతులకు ఇబ్బంది లేకుండా లైఫ్ అనేది రావడం జరుగుతుంది. ఒక్కసారి ధరలు ఎత్తారా? 3 వేరియంట్లు. ధరలు వచ్చేసి ఏంటంటే, మనకు ఫస్ట్ మోడల్ వచ్చేసి ఈకో మోడల్ వచ్చేసి 9,500 రూపాయలు, ప్రైమ్ వచ్చేసి 10,500 రూపాయలు. ఇప్పుడు ఆల్ట్రా మోడల్ అన్నిటికంటే టాప్ మోడల్ వచ్చేసి 12,000 రూపాయలు. ఇందులో ఏది తీసుకున్నా సరే హై క్వాలిటీ ఉంటుంది. మొత్తం ఏది తీసుకున్నా హై క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు మనము విత్తనాలు వేస్తాం కదా భూమి మీద నడిపించినప్పుడు, విత్తనం విత్తనం మధ్య దూరం ఎంత ఉంటుంది, ఎట్లా పడుతుంది అసలు సాలు? ఇప్పుడు మనకి 3 సీడ్ డ్రిల్స్ సంబంధించి మాన్యువల్ కామన్ పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్క దానికి 12 టీతులు ఉంటాయి. అంటే ఒక టీతు నుంచి ఇంకొక టీతు వరకు 5.5 ఇంచుల గ్యాప్ ఉంటుంది. ఏదైనా వేసుకోవచ్చు. మనకు పల్లీలకు సంబంధించి కానీ ఇప్పుడు పత్తి వేస్తారు. పత్తి ఏంది దాదాపు ఒక ఇత్తనం నుంచి ఇంకొక ఇత్తనం వరకు 10 ఇంచులు కానీ 12 ఇంచులు కానీ పెడతారు. అప్పుడు ఏం చేస్తారంటే, ఒక సాలుకు సంబంధించి ఒక ఇత్తనం పడ్డ తర్వాత దాని తర్వాత 2 చిలుకలు అనేది అక్కడ ఉన్న స్క్రూ అనేది బంద్ చేసుకుంటే 3వ దానికి సంబంధించి 12 ఇంచుల దానికి సంబంధించి పడుతుంది. లేదు మనకు కొంచెం తక్కువ పడాలనుకున్నప్పుడు దాని నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సీడ్ అనేది బంద్ చేసుకుంటే దాని ముందల స్టెప్కు పడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే రైతు గమనించాల్సింది అంటే, నీకు ముందల స్టెప్ ఎప్పుడైతే విత్తనం బంద్ చేయాలనుకుంటున్నామో దాని బిఫోర్ ముందు దాన్ని బంద్ చేస్తే దాని నెక్స్ట్ ఏదైతే సీడ్ అయితే మనకు టీత్ ఉంటుందో అక్కడ విత్తనం అనేది బంద్ అవుతుంది. దానికంటే ముందు పడుతుంది. బిఫోర్ ముందు దాన్ని బంద్ చేసుకున్నప్పుడు దాని వెనక పక్క దాని చక్రం అనేది బంద్ చేసుకోవాల్సి ఉంటుంది. అనుకున్న గ్యాప్ వస్తుంది. రైతులకి ఏంటంటే, ఇంకా మేము ఏ విధంగా మాకు దీని గురించి డెమో ఎలా కావాలంటే, మేము ఇచ్చే సీడ్రిల్ బాక్స్ సంబంధించిన మీద QR కోడ్ ఉంటుంది. దానికి సంబంధించిన QR స్కాన్ అనేది స్కాన్ చేస్తే ఆ మిషన్ ఎలా ఫిట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన చిలుకలు ఏ విధంగా మార్చుకోవాలి, ఇప్పుడు 12 టీతులకు సంబంధించి 12 టీతులలో 3 టీతులు ఎట్లా వర్క్ చేస్తాయి, అందులో
అందులో 6 టీతులు కావాలంటే 6 పండ్ల గురించి సంబంధించి విత్తనం ఎట్లా పడాలి అనేది పూర్తి వీడియో కూడా ఉంటుంది రైతుల అవగాహన కోసము. ఓకే, ఇప్పుడు మీరు బాగానే చెప్తున్నారు. కొంతమంది రైతులకు డౌట్ వస్తుంది, మా భూములు బంక భూములు ఉంటాయి, మా భూములు ఇసుక భూములు ఉంటాయి, మావి కొంచెం గట్టి భూములు అని ఉంటాయి అంటారు. ఆ ముంగల పోతున్నప్పుడు ఆ మట్టి ముందల పట్టుకొని ఆ ఇత్తనం పడకుండా అలాంటి సమస్య ఉంటుంది కదా, అప్పుడు ఏం చేయాలి రైతులు? ఇప్పుడు దాదాపు నేను ఏం చెప్తా అంటే మనకు ఆయిల్ ఉంటుంది. ఇప్పుడు రేగడి ఇప్పుడు దుబ్బ పొలాల్లో కానివ్వండి, ఎర్ర పొలాలలో కానివ్వండి, మామూలు సౌడు పొలాల్లో కానివ్వండి, వేరే వేరే ఇతర పొలాలలో పత్తులకు కానీ మొక్కజొన్న కానీ ఏ పంటలలో పెట్టుకున్నా కానీ ఎటువంటి దాని మట్టి జామ్ కాదు. రేగడి పొలానికి పోయినప్పుడు ఏమవుతుందంటే ఆ ముద్ద అనేది పచ్చి ఇత్తనం ఎవరైనా పచ్చి ఉన్నప్పుడు పదును ఉన్నప్పుడే వేస్తారు. ఆ పదును పోతే విత్తనం వేయనిక రాదు. కొంతమంది ఒట్టి భూమిలో పెడతారు, వర్షం పడ్డాక మొలిసాయి అనుకుంటారు. కొంతమంది ఏంది వాన పడ్డ ఎమ్మటే వేస్తుంటారు. ఈ మేజర్గా ఈ రేగడి పొలాలు అన్నప్పుడు ఏమైతుంది అంటే మనకు ఉన్న ముందల టీతులకు ఆయిల్ అనేది వేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఈ ఆయిల్ వేయడం వల్ల ఏమైంది అంటే దానికి అనేది బురద తక్కువ పడుతుంది. దానివల్ల అనేది ఇత్తనం అనేది సరిగా పడడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని ఇంచుల లోతు పడుతుంది ఇత్తనం? ఇప్పుడు దీనికి దాదాపు ఇంచున్నర అంతే, ఇంచున్నర 2 ఇంచులు అంతే, అంతకు మించి లోపలికి ఏం పడదు. ఈజీగా ఇత్తనం అనేది మొలవడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది అనేది కూడా ఉండదు. ఒక్కసారి మనం ఇందులో విత్తనం ఎంత వేసుకొని మనం వేసుకోవచ్చు? దాదాపు కేజీ నుంచి కేజీన్నర విత్తనం పోసుకోవచ్చు. ఏ విత్తనం అయినా సరే. కేజీ పత్తిత్తులు ఉంటాయి, ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు కూడా పడతాయి. మొక్కజొన్నలు ఉంటాయి, కేజీ ప్యాకెట్లు అయితే 1 పడతాయి, 2 కేజీలు అయితే 2 పడతాయి. రకరకాలుగా దాంట్లో కేజీన్నర నుంచి 2 కేజీల విత్తనం వరకు పడుతుంది. ఆ విత్తనం అయిపోతా ఉంటే మనం పోసుకుంటూ ఉండాలి. కాకపోతే మనకు ఇంకా లెక్క రావాలంటే ఎలా అంటే ఇప్పుడు ఒక ప్యాకెట్ 1 ఎకరానికి వస్తుంది. ఒక ప్యాకెట్ ఇప్పుడు పత్తిత్తులు ఉంది, పత్తిత్తులు 1 ఎకరానికి 3 ప్యాకెట్లు పెడతారు, కొంతమంది 4 ప్యాకెట్లు పెడతారు. ఆ 4 ప్యాకెట్లు ఎకరానికి సంబంధించి అల్ల పోసుకొని ఎంత వరకు పడుతుందా లేదా అనేది కూడా మనకి ఈజీగా మనకి లెక్క తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు కొన్ని విత్తనాలు చిన్నవి ఉంటాయి, ఇప్పుడు జొన్నలు సజ్జలు చిన్న ఉంటాయి, రావులు అట్లాంటివి కూడా వేసుకోవచ్చు. ప్రతి ఒక్క విత్తనం వేసుకోవచ్చు. దాదాపు మనకు ఉన్న పంట పొలాలకు సంబంధించి ఎన్ని రకాల వ్యవసాయ విత్తనాలు ఉంటాయో అన్ని రకాలు వేసుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే విత్తనం ఎంత మోతాదులో పడాలి, విత్తనం ఏ సైజులు ఉందనే దాని గురించి మనకున్న బాక్స్ మీద కొన్ని నెంబర్స్ ఉంటాయి. 1 నుంచి 8 నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్ల ప్రకారము ఏ హోల్ సంబంధించి ఏ విత్తనం పెడితే దాని లెవెల్ గా చూసుకొని దానికి సంబంధించిన సైడ్ చిలుకలు ఉంటాయి. ఈ ప్రతి ఒక్క 3 ఈ సీడ్ మాన్యువల్ సీడ్లకు సంబంధించి 8 రకాల చిలుకలు వస్తాయి. దీనికైనా 8, దీనికైనా 8, దీనికైనా 8. ఆ పంట ఏదైతే విత్తనం సంబంధించి పల్లికైతే పల్లి, సోయాబీన్ కైతే సోయాబీన్, రాజ్మాకైతే రాజ్మా, మొక్కజొన్నకైతే మొక్కజొన్న, రకరకాల విత్తనాలకు సంబంధించి హోల్ సైజ్ ఉంటుంది. ఆ టాప్ మీద పోసి లేవల్ కనుక్కొని తద్వారా దాని తర్వాత విత్తనం అనేది చిలక మార్చుకొని ఈజీ చేసుకోవచ్చు మనం. ఓకే, ఆడ పాయింట్ని బట్టి చిలక మార్చుకోవాలి మనము. ఓకే, ఇప్పుడు ఈ సీడ్లు మనం వేస్తున్నప్పుడు గుంత పడ్డాక మళ్ళీ మట్టి మూదే పోసుకోవాలంటే ఎట్లా ఉంటుంది పద్ధతి? వెనకంగా ఈజీ ఉంటుంది. మామూలుగా దాదాపు 90-95% మన విత్తనం అనేది ముందరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా వెళ్ళడము మట్టి ఆటోమేటిక్గా కూడిపోతుంది. వెనకంగా కూడిపోవడానికి సంబంధించి మనకు చిన్న వైట్ కలర్ ఒక రబ్బర్ ప్లాస్టిక్ అది ఇచ్చేస్తాము. దాని ద్వారా కూడా మీదంగా అనేది లెవెలర్ అనేది దానికి ఒక చిన్న పట్టి ఉంటది, ప్లస్ దాని వెనక ఒక రోల్ టైప్ చిన్న లైట్ వెయిట్ మోడల్లో ఉంటుంది. విత్తనం మీద ఎందుకంటే ఎక్కువ ఒత్తిడి పడితే కూడా పచ్చిదానం మీద ఏదంటే మొలచేటప్పుడు ఇబ్బంది పడుతుంది. దానికి నార్మల్ గా మీద ఏదో ఇట్లా అనుకుంటూ పోవాలి అంతే. ఆ విధంగా పడడం వల్ల ఏమైతుందంటే మొలక అనేది పదును దాకి మంచిగా మొలక ఎదగడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ సీడ్లు కొనుక్కుంటారు కదా రైతులు, ఎంత వెయిట్ ఉంటాయి? స్టెయిన్లెస్ స్టీల్ అంటారు కాబట్టి ఇప్పుడు 3 రకాల మోడల్ సంబంధించి ఒకటి 10.5-11 కేజీలు ఉంటుంది, ఒకటి 12, ఒకటి 15 కేజీలు ఉంటుంది. అంటే అక్కడ ఉన్న రేట్ల ప్రకారము క్వాలిటీ ప్రకారం 2 కేజీల వ్యత్యాసం ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు ముంగల మనకి టీత్ అనేది ఉంటుంది కదా, విత్తనం వేసే టీత్. కొన్ని రోజుల తర్వాత ఎందుకంటే భూమిలో నడిపించినప్పుడు రాళ్ళు రప్పలు ఉంటాయి, వంగిపోవడము, ఇరిగిపోవడము అట్లాంటివి అయితే కదా, మళ్ళీ అదనంగా స్పేర్ పార్ట్ ఉంటుంది మీ దగ్గర? స్పేర్ పార్ట్స్ కూడా ఉంటాయి. దాదాపుగా మనం రైతుకి ఇచ్చిన తర్వాత 2 నుంచి 3 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు ఇందులో. ఎందుకంటే బయట దొరికే మార్కెట్లో ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి ఆ ప్లాస్టిక్ వల్ల అరిగిపోయి వాళ్ళకి 1 సంవత్సరము 6 నెలల సీజనే రావడం జరుగుతుంది. మన దాంట్లో ప్రతి ఒక్క దానికి ఎక్కడ చూసుకున్నా సరే స్టెయిన్లెస్ స్టీల్ అనేది టీతులు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే అరుగుదల తక్కువ ఉంటుంది. మనం ఇంట్లో మనం కంచంలో ప్లేట్ పెట్టుకుని స్టెయిన్లెస్ స్టీల్ ఎట్లాంటి ప్లేట్ లైఫ్ ఎట్లా వస్తుందో ఇలా అట్లాంటి సేమ్ మెటీరియల్ అనేది మనం ఈ ముందలున్న టీతులలో ఉపయోగిస్తాం అనమాట మనం. ఓకే, అట్లా ఒకవేళ కావాలన్నా ఎక్స్ట్రా చేసుకోవచ్చు. స్పేర్ పార్ట్స్ కూడా ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ సీడ్ డ్రిల్ అంటే ప్రధానంగా ఏంటంటే ఈ హ్యాండిల్ ఇంపార్టెంట్. హ్యాండిల్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మన మూవ్మెంట్ ఎంత ఉంటుంది. హ్యాండిల్ క్వాలిటీ ఎలా ఇస్తారు? హ్యాండిల్ ఫుల్ హెవీ ఉంటుంది, ఈజీ మెయింటెనెన్స్. రైతు అనుమాతం చేతిలో పట్టుకొని ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తీసుకెళ్లొచ్చు ఈజీగా. ఈ విధంగా పట్టుకొని ఈజీ మూవబుల్ ఉంటుంది. రైతులకు ఇంకా కొత్త దానం ఏంటంటే కొంతమంది సీడ్లు గా దీనికి అటాచ్మెంట్ ఒక పైప్ చేసి కూడా ఆ 2 సంబంధించి కూడా ఒకటేసారి ఒక భోజ ప్రకారం ఆపక్కిపక విత్తనాలు వచ్చే విధంగా కూడా మార్పిడి చేసుకుంటున్నారు. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే ఒక కల్టివేటర్ తయారు చేయించి దానికి ఒక ఐరన్ షీట్ ఇచ్చేసి మొత్తం ఒక 4-5 రకాల ఇట్లాంటి హెవీ క్వాలిటీ సీడ్లు తీసుకొని కూడా దాని వెనక పక్క ఫిట్టింగ్ చేసుకొని కూడా ట్రాక్టర్ అటాచ్మెంట్ కూడా తయారు చేసుకుంటారు. పెద్ద పెద్ద ట్రాక్టర్లు కూడా నడుస్తున్న
అవుతున్నాయి కాబట్టి ఇట్లాంటి సింగిల్ రైతులు తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి మెయింటెనెన్స్ లేకుండా రైతు విత్తనం అనేది తక్కువ టైంలో ఎక్కువ విత్తనం చేసుకోవచ్చు. ఎటువంటి కూలీల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా రైతుకు ఆదాయం మిగులుతుంది. సొంతంగా వాళ్ళు ఒక ఇద్దరు వ్యక్తులు ఇంటి ఉన్న రోజుకు ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటే 4 నుంచి 6 ఎకరాల వరకు వాళ్ళ సొంతాన్ని కూడా చేసుకొని కూడా ఇతర రకాల పంటలను కూడా విత్తనాలు వేసుకొని కూడా పక్కకు పెట్టుకోనిక మంచిగా ఉంటుంది. మనము సీడ్ డ్రిల్ లోపల మనకి రోటర్ అనేది ఉంటుంది. అవును, అదే రొటేషన్ దాని వల్లనే మనకి సీడ్ డ్రిల్ నడుస్తుంది. ఆ రోటర్ క్వాలిటీ కూడా ఎట్లా వేస్తుంది? రోటర్ ఫుల్ హెవీ ఉంటుంది. ఎందుకంటే క్రితం మనము ధర్తి కంపెనీకి వెళ్ళాము, మీరు కూడా లైవ్ లో చూసినారు. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కటింగ్ ఎట్లా అవుతుంది, షీట్ బెండింగ్ ఎట్లా అవుతుంది, వెల్డింగ్ ఎట్లాంటి వెల్డింగ్ అవుతుంది, ఎక్కడ ఏ ప్రాసెస్ అవుతుంది అనేది మనకి క్లియర్ గా మెన్షన్ రావడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఏ డిజైన్ ప్రకారం ఏంటంటే మార్కెట్లో దొరికే ప్రతి ఒక్క సీడ్లు చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తారు. కానీ ఇది మన భారతదేశంలో తయారయ్యే వస్తువు, మేడ్ ఇన్ ఇండియా. దీనికి స్పేర్స్ విషయంలో కానీ సర్వీస్ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రైతులు ఇక్కడైనా ఎక్కడ కొనుగోలు చేసినా సరే కానీ స్పేర్స్ అనేది అందుబాటులో ఉంటాయి. కావాల్సిన వాళ్ళకి ఎట్లా పంపిస్తారు? ఆర్టీసీ కార్గో, నవత, విఆర్ఎల్ ప్రతి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఎక్కడికైనా సరే మినిమం 4 కానీ 5 సీట్లు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ డెలివరీ కూడా ఇస్తాం మేము. ఆఫర్ కూడా ఉంది. డైరెక్ట్ రావాలంటే కూడా ఎక్కడికి రావచ్చు? మనం నల్గొండ జిల్లా నల్గొండ టౌన్ లో మనకు హైదరాబాద్ రోడ్ జాండియర్ షోరూమ్ ఆపోజిట్ లో మన షోరూమ్ ఉంటుంది. ఇక్కడికి రావచ్చు. జడ్చెలలో కూడా మన షోరూమ్ ఉంది, అక్కడికి రావచ్చు. మన నల్గొండ డిస్ట్రిక్ట్ మన దేవరకొండలో మనొక బ్రాంచ్ మల్లెపల్లిలో కూడా ఉంది. అక్కడికి వచ్చి కూడా బుక్ చేసుకున్నా మనం పంపించేస్తాం. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో పెద్ద పెట్టుబడి ఉండదు. కూలీల పైన ఒకటేసారి పెట్టే పెట్టుబడితోటి ఈ సీడ్లు కొనుక్కుంటే మనమే రైతు సొంతంగా విత్తనాలు వేసుకోవచ్చు. ఇలా సీడ్స్ కావాలనుకుంటే వీపీఆర్ అగ్రోండెస్టీస్ అందజేస్తారు. కావాల్సిన వాళ్ళు మన వీడియో పైన కనిపిస్తున్నటువంటి మొబైల్ నెంబర్స్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. మరి ఇది రోజు ఈ వీడియోలో ఈ సీడ్స్ యొక్క ఉపయోగాలు, దీని యొక్క ప్రత్యేకత. ఇప్పుడు మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికల్చర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.